తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మా నాయకుడు కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆమెకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడ మరొక కీలకమైన విషయం, బీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా ఇక్కడికి రాలేదు. గతంలో ఆమె ఎక్కడి నుంచైనా వచ్చిన సమయంలో అయితే పెద్ద ఎత్తున నాయకులు చేరుకునేవారు, కార్ల ర్యాలీ కూడా జరిగేది. కానీ ఈసారి బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ కూడా పెద్దగా పాల్గొనలేదు. జాగృతి కార్యకర్తలు, అభిమానులు మాత్రమే ఆమెకు ఘన స్వాగతం పలికారు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ అయితే నడుస్తోంది. వరంగల్ సభ తర్వాత 2 వారాల క్రితం నా తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాశానని, నా అభిప్రాయాలు లేఖ ద్వారా స్పష్టం చేశానన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు కవిత. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలియదని, నా కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుక పూర్తి చేసుకుని అమెరికా నుంచి వచ్చేలోపు ఈ లేఖ బహిర్గతమైందంటూ కవిత తెలియజేశారు. దీనిపై రాష్ట్రంలో హంగామా నడుస్తున్నట్టు తెలిసిందని, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని మొన్ననే చెప్పాను. నేను అంతర్గతంగా కేసీఆర్కు రాసిన ఉత్తరం బహిర్గతం కావడంపై పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. పార్టీలో నాయకులు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో ప్రస్తావించాను, కొత్తవేమీ కాదు. గతంలో కూడా మా తండ్రికి అంతర్గతంగా లేఖలు రాశాను. ఇక కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖ లీక్ అయింది. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నా పరిస్థితి ఎలా ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? నా లేఖ లీక్ వెనుక ఎవరో ఉండి ఉండొచ్చంటూ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన కామెంట్లు చేశారు కవిత. కేసీఆర్ కోటరిని ఆమె టార్గెట్ చేసి కామెంట్ చేశారనేది ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇక వాటి వల్లే పార్టీకి నష్టమని, మా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందంటూ తెలియజేశారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కోవట్లను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుంది. పార్టీలో చిన్న చిన్న లోపాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆమె. నా తండ్రికి నేను రెగ్యులర్గా లేఖలు రాస్తానని, ఇందులో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదన్నారు. నా లేఖ చూసి కాంగ్రెస్, బీజేపీ సంబరపడాల్సిన పని లేదన్నారు కవిత. ఎలకతుర్తి సభ తర్వాత పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇటీవల ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన కామెంట్లు చేస్తారు ఆమె. అయితే దగ్గరగా ఉండేవాళ్ళు కోటరీ, మరి ఆ కోటరీలో ఎవరు దెయ్యాలంటూ ఆమె కామెంట్ చేశారనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ కూడా దీన్ని అస్త్రంగా ఉపయోగించుకుంటూ కామెంట్లు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిత లేఖ కామెంట్స్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించనున్నట్టు తెలుస్తోంది.